నా ప్రియురాల లెమ్మో రమ్మో. లెమ్మో లెమ్మో అన్నాడు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయిందంటారు? ఏమైపోయిందంటారు? పాపంలో పడిపోయిందా, విచారంలో పడిపోయిందా, మద్యపానం చేసిందా, దాగిపడిపోయిందా, సోయి లేకుండా పోయిందా, ఏమైపోయింది? పరమగీత గ్రంథం 3:1 దగ్గర 5-6 పుస్తకాల్లో రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని వెదకినను అతడు కనబడకయుండెను. భక్తి ఎంత అందంగా చూసా బాబా. ఆయన వచ్చి నా ప్రియురాలా ఎక్కడ లెమ్ము రమ్ము. ఆయన అంటే ఈ భక్తురాలు ఏమంటుందంటే, రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను అతడు నాకు. అసలు నేనే మాస్టర్ అయితే, ఏమైనా స్టూడెంట్ అయితే గోపురం వాయించేద్దును, మామూలుగా కాదు. దజ్జాగా మంచం మీద పడుకొని ఏం చేస్తుందంట? మీరు అలా అనకండి గారు, పడుకొనే ఉన్నాను కానీ నేను ప్రభునే వెతుకుంటున్నానండి. అమ్మబాయ్, వెతికే విధానం అదేనండి గారు. దర్జాగా మంచం మీద పడుకోనా? మంచం మీద దర్జాగా పడుకొని నేను నా మంచం మీద పరుండి, మళ్ళీ అద్భుతమైన సాక్ష్యం ఒకటే, నా ప్రాణప్రియుని వెతికితే వెతికి ఎన్నో అతడు నాకు. ఆయన నా ప్రాణప్రియురాలు నువ్వు ఎక్కడున్నావే తల్లి, లెమ్ము రమ్ము, నువ్వు కనపడతా లేదని ఆయన అన్నాడు. మళ్ళీ ఏమేమంటుంది? అతడు నాకు కనపడలేదు. నీకు కనపడతాకే రక్తం ఏం చేయం, నిన్ను కొనిపోవుటకే ఆయన మహిమను వదిలి మరీ వచ్చాడమ్మ కిందకే. నువ్వు ఎక్కడున్నావు? అందంగా ఆమె చెప్పింది, మంచం మీద పరుండి. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎక్కడుందంట? ఇప్పుడు దాకా ఏం చెప్పింది? ఆలోకించు నా ప్రియుడు వచ్చుచున్నాడా, అతని స్వరము వినబడుచున్నది, కొండలు దాటి గుట్టలు దాటి వచ్చుచున్నాడు అని ప్రపంచానికి చెప్పి అందరికి చెప్పొచ్చి ఏం చేసింది? కూడా వ్యభిచారంలో పడిందా? చిచ్చి. మద్యపానమా? చిచ్చి. ఇంకేమైనా పాపిష్టి వ్యవహారం? ఏమి లేదు సార్. ఏం చేస్తుంది? చెడిపోలేదండి, అబ్బే చెడిపోలేదండి, కానీ కొంచెం తగ్గింది భక్తిలో.